సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఏంటి ఏంటి అబ్జర్వ్ చేశారు ఈ 2 months లో మీరు నోటీస్ చేసింది ఏంటి కాన్స్టెన్సీలో? నేను గతంలో కూడా గడప గడపకి తణుకులో చేస్తా ఉన్నాను. తర్వాత ఏలూరు పార్లమెంట్కి వచ్చిన తర్వాత కాన్స్టిట్యున్సీ ఎంటర్ అయినప్పటి నుంచి ఆసరా ప్రోగ్రామ్స్ వివిధ మండలాల్లో మహిళలతో ఇంటరాక్ట్ అవ్వడం కానివ్వండి, అలానే మన చేయూత ప్రోగ్రామ్కి వెళ్ళడం కానివ్వండి, మహిళలతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడం కానివ్వండి, గత ప్రభుత్వంలో ఏం జరగలేదు, ఈ ప్రభుత్వంలో ఏం జరిగినాయో అలా ప్రతి పథకం గురించి మాట్లాడతా, అలానే వేరే వేరే పథకాలు మన అమ్మఒడి కానివ్వండి, ఆసరా తీసుకునే మహిళలు చాలా మంది అమ్మఒడి తీసుకుంటున్నారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా వాళ్ళ ఫైనాన్షియల్గా ఎలా బెనిఫిట్ అయ్యారు, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ ఎట్లా పెరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో, వీటి గురించి డిస్కస్ చేస్తా, మాట్లాడతా, ప్రజలతో ఇంకా ఇంటరాక్ట్ అవుతా, యువతతో ఇంటరాక్ట్ అవుతా, యువత సమస్యలు తెలుసుకోవడము, జస్ట్ డీప్ గా రైతుల గురించి తెలుసుకోవడము, ఇక్కడ భౌగోళిక మన దీనివల్ల అన్ని డీప్ గా ఇంకా తెలుసుకుంటా తిరుగుతా. అలానే ట్రైబల్స్ సమస్యలు, పోలవరం ఇప్పుడు దాకా 8 సార్లు 9 సార్లు వెళ్ళాను. పోలవరంలో ట్రైబల్స్ తో ఇంటరాక్ట్ అవ్వడము, గిరిజనులతో సమయం కూడా స్పెండ్ చేసి మొత్తం ఇంకా తెలుసుకుని రేపు ఏం చేస్తే బాగుంటది అని చెప్పి మొత్తం నేను నా అధ్యాయం నేను చేస్తున్నాను. సో మీరు మీ ఫాదర్ మంత్రిగా ఉన్నారు, మీరు నియోజకవర్గానికి సంబంధించిన పొలిటికల్ యాక్టివిటీ చాలా కాలంగా చూస్తున్నారు. సో పవర్ లో ఉన్నారు కాబట్టి అంత బానే ఉంది అనిపిస్తుంది జనరల్ గా. అవును. సో దాదాపు 60 రోజులు కంటిన్యూస్ గా జనాల్లో ఉండడం, గ్రౌండ్ లోకి వెళ్ళి అక్కడ ఇంటరాక్ట్ అవ్వడం అనేది ఏంటి తేడా అనిపించింది ముందుకి మీకు ఇప్పటికి? డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా సమస్య ఉన్నా కూడా ఇంత గొప్పగా పరిపాలించారు. అదే ఆ కరోనా సమస్య వల్ల మనం 60,000 కోట్లు పోగొట్టుకోకుండా ఉంటే ఇంకా రాష్ట్రం ఇంకా బాగుండేది. అయినా కూడా 100% అన్ని అయిపోవడం అంటే చేతిలో ఏమి అబ్రకదబ్రా లేదు కదా. సో మా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేయగలిగినంతా ఆయన చేశారు. అక్కడక్కడ మైనస్లు ఉంటాయి, అవన్నీ కూడా నెక్స్ట్ ప్రభుత్వంలో మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అన్ని ప్రతిదీ రెక్టిఫై చేసి మనం అంతా బెటర్ బాగా చేయొచ్చు. ఎమ్మెల్యేలతో ఎలా ఉంది? మీరు ఫస్ట్ టైం వెళ్ళి అందరితో కలిసి పనిచేస్తున్నారు కదా. నాకు అబ్బాయి చౌదరి గారు గత 10 ఏళ్ళ నుంచి పరిచయం, మీ ఇద్దరు అన్నదమ్ముల్లో ఉంటాం. అలానే డిఎన్ఆర్ గారు నన్ను ఆయన ఒక వాళ్ళ పిల్లలతో పాటు నన్ను కూడా ఒక కొడుకులా చూసుకుంటున్నారు. వాసుబాబు గారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయనతో చక్కగా రిలేషన్షిప్. ప్రతాప్ అప్పారావు గారు నన్ను బాగా చూసుకుంటున్నారు. అలానే మన బాలరాజ్ గారు నేను 2004 నుంచి ఆయన చూస్తా ఉన్నాను, నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లా కలిపేసుకున్నారు. అలానే విజయరాజ్ గారు చక్కగా ఆయన కూడా బ్రేక్ ఇన్స్పెక్టర్ గా పనిచేశారు, చాలా మంచి వ్యక్తి. మేము కూడా కలిసి చక్కగా ఒక టీం లాగా ఏదున్నా అన్ని మాట్లాడుకుంటూ, లోటుపాట్లు ఏమన్నా కూడా మాట్లాడుకుని రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. అలానే ఎంపీ గారు, ప్రెసిడెంట్ సిట్టింగ్ ఎంపీ గారు అయితే నన్ను సొంత ఓన్ బ్రదర్ లా చూస్తున్నారు. ఆయన ప్రతి దాంట్లో అంటే ఆల్మోస్ట్ ఆయన ఉన్నప్పుడు అవైలబుల్ ఉన్నప్పుడు అన్నిటిలో వస్తున్నారు. మేమిద్దరం కలిసి తిరుగుతాము, మేము కలిసి అన్ని ప్లాన్ చేసుకుంటున్నాము బాగా. అలానే మెయిన్ గా చెప్పాలంటే మన జిల్లా ప్రెసిడెంట్ ఆళ్ల నాని గారు, ఈజ్ గైడింగ్ మీ వెరీ వెల్. చక్కగా నాకు ఏదైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయగానే వెంటనే అడ్వైస్ ఇవ్వడం కానివ్వండి, మళ్ళీ నేనేమన్నా నాకు ఫోన్ చేసి ఇచ్చేది నాన్న ఇది చేయి అని చెప్పి నాకు అడ్వైస్ ఇస్తున్నారు. ప్రతి ఏదన్నా కూడా మానిటర్ చేస్తున్నారు. అందరూ ఎవ్రీబడి ఈజ్ లైక్ హెల్పింగ్ మీ టేకింగ్ కేర్ జస్ట్ లైక్ ఫ్యామిలీ మెంబర్. అండ్ నేను కూడా ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీ అన్ని కవర్ చేసుకుంటూ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాను. జనరల్ గా ఎలక్షన్ కంటే ముందు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత గోదావరి జిల్లాలో వైసీపీకి అభ్యర్థులే దొరకరు అనే పరిస్థితి, అటువంటి చర్చ ఉండింది. అవును. సో ఇప్పుడు మీరు చాలా స్ట్రాంగ్ కొరకరానికి పోయేలా తయారయ్యారు కూటమికి. సార్ క్యాండిడేచర్ అనౌన్స్ చేసి 70 days అయింది ఈ రోజుకి. 70 days అయింది. ఇప్పుడు దాకా నేను ఒక 30-40 పేర్లు విన్నాను. వీళ్ళు వస్తారు అపోనెంట్ అని. ఐఎమ్ వెయిటింగ్ ఎవరు వస్తారని. ఈ రోజు దాకా లేదు, మేబీ రేపు ఎల్లుండో రావచ్చు అంటున్నారు. సో లెట్స్ సీ ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, ఈ ప్రభుత్వం జరిగిన మంచి చెప్పుకుంటా ముందుకెళ్తే
తప్పకుండా విజయం సాధిస్తాం. సో వైసీపీకి అభ్యర్థులు దొరకరు అనుకున్నారు కానీ ఇప్పుడు కూటమికి అభ్యర్థులు దొరకట్లేదు. అసలు దొరకట్లేదు. ఇప్పుడు దాకా పోలవరంకి క్యాండిడేట్ అనౌన్స్ చేయలేదు. ఉంగుటూరేమో జనసేనకి ఇచ్చారు. కైకలూరుకు కూడా క్యాండిడేట్ ఎవరో తెలియదు, ఏమీ తెలియదు. తణుకులో గొడవ, తణుకు మీకు రాదేమో కదా. తణుకు రాదు. మన ఏలూరుకి క్యాండిడేట్ అనౌన్స్ చేసుకున్నారు, బట్ అదొకటే అనౌన్స్ చేశారు. మళ్ళీ చింతలపూడి అనౌన్స్ చేశారు. మిగతా అంతా కూడా జనసేన వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. నూజివీడు ఏమో పెనంలూరు నుంచి తీసుకొచ్చి క్యాండిడేట్ వేయడం జరిగింది. సో అక్కడ మళ్ళీ వాళ్ళకి గొడవలు అవన్నీ మనకు అనవసరం కానివ్వండి. అయినా కానివ్వండి, మేము మాత్రం మా పని చేసుకుంటే మేము ముందుకు వెళ్ళిపోతున్నాం. సో మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 110% అన్ని మొదటి రోజు కంటే ఇప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగింది. 100% గ్రౌండ్ లో చూస్తుంటే, జనాలతో ఇంటరాక్ట్ అవుతుంటే, ముఖ్యంగా మహిళలతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ చూపించే అభిమానం జగన్ గారి మీద, అలానే ఈ ప్రభుత్వంలో జరిగిన మంచి గురించి మనం అడగక్కర్లేదు, వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తున్నారు ఏమేమి పథకాలు అందినాయి, ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఇళ్ల స్థలాలు. అసలు ఎంతో మంది పేదవారికి, ఇల్లు లేని వారికి సొంత ఇల్లు ఒక భరోసా కల్పించడము. అది కూడా మన ఇల్లు పట్టాలు కూడా పనిచేస్తున్నారు ఇప్పుడు, ఇల్లు రిజిస్టర్డ్ పట్టా కూడా. సో ఇవన్నీ కూడా చూస్తుంటే అసలు ఇంత చేశారు ఒక 5 ఏళ్లలో. ఇలాంటి ముఖ్యమంత్రి ఇంకో 15 ఏళ్ళు ఉంటే ఈ రాష్ట్ర రూపురేఖలే మారిపోతే ఇంకా బాగా చేస్తారని చెప్పి మాకు అనిపిస్తుంది. ఇలాంటి ముఖ్యమంత్రి గారు మళ్ళీ గెలిపించుకోవడానికి మేము అందరం కష్టపడాలని చెప్పి నేను అదే దృక్పథంతో ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. చక్కగా మేము అందరం కలిసి పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నాం. సో మేజర్ గా మీరు ఐడెంటిఫై చేసిన ఇష్యూ ఏంటి ప్రభుత్వం వైపు నుంచి? పాజిటివ్ ఇష్యూ ఒకటి ఏంటి మొత్తం కాన్సెన్స్ లో? అంటే పాజిటివ్ ఇష్యూ అంటే మెయిన్ ప్రతి పేద కుటుంబానికి గతంలో రూపాయి కూడా ప్రభుత్వం నుంచి ఏది అందేది కాదు. అవే ఎవరో ముందు చేజాపి ఉండే లైఫ్ స్టైల్ నుంచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి, ఈరోజు ఆసరాకి నేను వెళ్ళినప్పుడు డ్వాక్రా మహిళలు మాకు 3 లక్షలు ఆసరా పథకంలో మాఫీ అయింది, 4 లక్షలు అయింది, అంటే మనిషికి 50,000 అట్లా అయినాయి అని ఎంతో గొప్ప ప్రేమగా, ఈ ప్రభుత్వం వల్లే అయినాయి, మేము ఇప్పుడు ఇంకా లోన్లు తీసుకున్నాము, వ్యాపారాలు చేసుకుంటున్నాము, డిఫరెంట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా నడుపుకుంటున్నారు మహిళలు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. సో ఉమెన్ ఎక్కువ పాజిటివ్ గా ఉన్నారు. ప్లస్ అట్లానే ఉమెన్ పాజిటివ్ గా ఉన్నప్పుడు, మహిళలకి మంచి జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా వారి కుటుంబంలో వాళ్ళ స్థితిగతులు మారుతున్నాయి. పిల్లలకి వాళ్ళు ఏదైనా కొనిపెట్టాలంటే కొనిపెట్టగలుగుతున్నారు, ఏదైనా ఫంక్షన్లు చేసుకోగలుగుతున్నారు, చదివించుకోగలుగుతున్నారు. అమ్మఒడి లాంటి పథకాల వల్ల కూడా ఉపయోగపడుతున్నాయి. రేపొద్దున వాళ్ళు సేవింగ్స్ చేసుకుంటున్నారు, ముఖ్యంగా గోల్డ్ కొనుక్కుంటున్నారు అని చెప్తున్నారు కొంతమంది. సో ఇవన్నీ వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తున్నాయి. సో రేపొద్దున్న ఎవరో పెత్తందారుల దగ్గరికి వెళ్ళి చేజాపి వాళ్ళ దగ్గర లోన్స్ తీసుకుని మళ్ళీ అవి రీపే చేయడానికి మళ్ళీ వడ్డీలు కట్టుకుంటా తిరిగే బదులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వల్ల వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ పెరిగి వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా, ఇప్పుడు స్పెండింగ్ పవర్ కూడా పెరుగుతుంది. సో స్పెండింగ్ పవర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఒక గ్రామంలో కూడా డెవలప్మెంట్ వస్తుంది. అంటే బయింగ్ కెపాసిటీ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా బిజినెసెస్ వస్తాయి. సో ఆ బిజినెసెస్ రావడం వల్ల ఇవన్నీ కూడా నేను ఎకానమిక్స్ కూడా చదివాను కాబట్టి, సో ఎప్పుడైతే ఫైనాన్షియల్ రొటేషన్ గ్రామాల్లో కూడా పెరుగుతుందో, గ్రామాల్లో కూడా బిజినెసెస్ వస్తున్నాయి, గ్రామాల్లో కూడా మహిళలు వ్యాపారాలు చేస్తున్నారు, చిన్న జ్యువెలరీ అని పెట్టుకుని డ్వాక్రా ద్వారా లోన్లు తీసుకుని, అలానే అప్పడాల బిజినెస్, అలానే ఫుడ్ బిజినెస్ పెట్టుకుంటున్నారు, పచ్చళ్ళ బిజినెస్ అమెరికా దాకా పంపిస్తున్నారు. నేను మొన్న చింతలపూడి కాన్స్టిట్యున్సీలో పచ్చళ్ళు అమెరికాకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు మహిళలు. అసలు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారంటే వాళ్ళు చాలా బాగా.